నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా కొల్లి బాబీ దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ డాకు మహారాజు వసూల పరంగా దుమ్మురేపుతోంది. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుంచి హిట్ టాక్ ను సంపాదించుకుని దూసుకుపోతుంది. 4 రోజులు గడిచిన తర్వాత కూడా ఉభయ గోదావరి జిల్లాలో సీడెడ్‌లో అర్ధరాత్రి వేళ కూడా అదనంగా షోలు వేస్తున్నారని దీనికి వచ్చిన మంచి క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. బాలయ్య వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి ఈ సినిమాతో రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి ముందు 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' చిత్రాల్లో హ్యాట్రిక్ సంపాదించారు. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు దిశగా దూసుకుపోతుంది. బాలయ్య యాక్షన్ అందరికీ నచ్చింది. బాలకృష్ణను బాబీ ఎంతో స్టైలిష్‌గా ఈ సినిమాలో చూపించారు. వాస్తవానికి ఈ సినిమాను ముందుగా చేయాల్సిన హీరో రవితేజ. రవితేజ హీరోగా వచ్చిన 'పవర్' సినిమాలో బాబీ దర్శకుడిగా మారారు. ఆ సమయంలో 'డాకు మహారాజు' కథ చెప్పారు. ఆ తర్వాత 'క్రాక్' సినిమా సమయంలో ఈ కథను రవితేజకు వినిపించగా, ఇలాంటి కథతో ఇంతకు ముందు నేను 'కిక్ 2' చేశాను. అది సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు తిరిగి చేస్తే ఆడుతుందంటావా? అని బాబీని ప్రశ్నించారు. ఆ సినిమాకు, ఈ సినిమాకు పోలిక రాకుండా చూసుకునే బాధ్యత తనదని, కమర్షియల్‌గా ఈ సినిమాను చాలా భారీ స్థాయిలో ఉంటుందని బాబీ రవితేజకు చెప్పారు. ఆ సమయంలో రవితేజ 4 సినిమాలు చేస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత చూద్దామన్నారు. తర్వాత చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' చేయడం, ఆ తర్వాత బాలయ్య 'భగవంత్ కేసరి' తర్వాత దర్శకుడు బాబీతో సినిమా చేయడానికి ఓకే అన్నారు. దీంతో బాబీ 'డాకు మహారాజ్' కథ వినిపించగా నచ్చడంతో వెంటనే సినిమా మొదలుపెట్టి విడుదల చేసి భారీ హిట్‌ను కొట్టారు. వరుసగా ఫ్లాపు సినిమాలతో కెరీర్ డైలమాలలో పడే పరిస్థితిలో వచ్చిన రవితేజకు ఈ సినిమా చేసి ఉంటే ఖచ్చితంగా ఎంతో సహాయపడేది. మంచి హిట్ కొట్టి నిలదొక్కుకునేవాడు. కానీ దురదృష్టం వెక్కిరించడంతో సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. రవితేజ చేస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో బాజ్ రావడంతో వరుసగా అన్ని ఫ్లాపులు కావడంతో ఎవరు ఆసక్తి చూపడం లేదు. 100 కోట్ల అలవోకగా రాబట్టగలిగే సత్తా ఉన్న హీరో రవితేజ చెత్త కథలను ఎంచుకొని చెత్త సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు.